ప్రశ్న రావణ్ జర్నలిస్ట్ కేవీఆర్ అట. వీళ్ళిద్దరి మీద ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా రచ్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి వీళ్ళు చేసినటువంటి తప్పు? మాట్లాడడమే తప్ప, ప్రశ్నించడమే తప్ప, వాళ్ళ భావ ప్రకటన చేయటం తప్ప అని చాలామంది సోక్కాళ్ళు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రతో కొంతమంది అదే పనిగా పనిచేసుకుంటూ కూర్చుంటున్నారు. వాళ్ళలో ఈ ప్రశ్న అనేటువంటి ఒక టెర్రరిస్ట్ అనమాట. ఎందుకంటున్నాను అనేది చెప్తాను. రీసెంట్గా ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ వాడికి కూడా అర్థం అవ్వాలి. అరే బాబు, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎదటి వాళ్ళని తిట్టడం కాదు, ఇంట్లో ఆడవాళ్ళని కించపరచడం కాదు, అసత్యాలు ప్రచారం చేయడం కాదు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాదు అనేది ప్రశ్నగాడికి అర్థం అవ్వాలి. మన దగ్గర కంటెంట్ ఉండదు, విషయం ఉండదు, ఎలివేషన్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి. వాడు ఎంతసేపు ఒక్కసారి చూడండి, వాడి వీడియోలు కానీ ఎందుకు ధైర్యంగా ఒప్పుకునేటువంటి ఇది కూడా లేదు వాడికి. ఎంత అంటే ఎస్ నేను అయాం ఒక మతాన్ని తీసుకున్నా అని ఓపెన్గా చెప్పేటువంటి దమ్ము ధైర్యం కూడా లేనటువంటి ఒక, చెప్పాలంటే ఇంకా దానికన్నా మనం ఏం మాట్లాడలేం అనుకోండి, అలాంటి వ్యక్తి. నేను ఈ కులంలో పుట్టాను అనేటువంటి నిజం కూడా చెప్పుకోలేనటువంటి ఒక వ్యక్తి అన్నమాట. ఆ కులాన్ని కూడా అంత ద్వేషిస్తూ గౌరవం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. నేను వేరే కులంలో పుట్టానని అబద్ధాలు చెప్పుకునేటువంటి పరిస్థితి, అలా చెప్పుకోవటం, నేను కమ్మ కులంలో పుట్టాను అని చెప్పి ఇంటర్వ్యూల్లో కావాలని చేపించుకుని మరీ రుద్దేటువంటి పరిస్థితి కూడా చేశాడు. అతని వీడియోలు కానీ, అతని చేష్టలు కానీ, అతని పనులు కానీ చూస్తే కేవలం కమ్మలకి కాపులకి మధ్య కుట్రలు, కాపులకి దళితులకి మధ్య కుట్రలు, హిందువులకి క్రిస్టియన్స్కి మధ్య కుట్రలు, ఇంకొకటి ఏం లేదు. ఈ 4 పాయింట్స్ తప్ప వాడి వీడియోస్లో ఇంకొకటి ఉంటుందేమో చూపించండి. ఇంకొకటి ఉంటుందండి, 5దో. అదేంటో తెలుసా? మెగా ఫ్యామిలీ. వీటి మధ్య ఏదైతే ఉందో ఆ 5ది కూడా అంతే. ఇంకా ఈ 5 తప్ప వాడు ఇంకొక దానికి పని చేయలేడు. అంటే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా పని చేసుకోవడానికి, ఏంట్రా అనుకోవచ్చు. చేత కాదు. ఎంతసేపు ఇలా విద్వేషాలు రెచ్చగొడతాం. పిఠాపురంలో వెళ్తాడు, చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని, కులం అంటే ఏంటో కూడా తెలియని పసిపిల్లల దగ్గరికి వెళ్ళి 2 పిల్లలు కొట్టుకుంటుంటే వాళ్ళని కులం గొడవగా చూపించినటువంటి ఒక దౌర్భాగ్యపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. కందుకూరు వెళ్ళి అక్కడ 144 సెక్షన్ నడుస్తుంది, గొడవలు జరగకుండా ఆపాలనేటువంటి ప్రయత్నం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలనేటువంటి ప్రయత్నం అక్కడ ప్రభుత్వం, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంటే ఇతను అక్కడికి దొంగచాటుగా వెళ్ళి అక్కడ కుట్రలు చేయాలనేటువంటి ఆలోచన, వాళ్ళని రెచ్చగొట్టాలనేటువంటి ఆలోచన, వేరే కులం మీద, వేరే మతం మీద చాలా దారుణమైనటువంటి కుట్ర చేసుకుంటూ వచ్చాడు. కందుకూరు వెళ్ళాడు. అక్కడ మీరు చూస్తే ఎవరైతే చనిపోయాడో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పరామర్శించలా, చంపేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కుటుంబానికి, చంపేసినటువంటి వ్యక్తికి, ఆ కుటుంబానికి సానుభూతి రావాలనేటువంటి క్రియేట్ చేశాడు. మతాలను కించపరుస్తాడు, మత ఆచారాలను కించపరుస్తాడు, వ్యక్తుల్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ కుటుంబాల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టేస్తాడు. అంత దౌర్భాగ్యం. వీడికి ఎవడిచ్చాడు హక్కు అంటే భావ ప్రకటన స్వేచ్ఛట. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అసత్యాలు ప్రచారం చేయమందా, కులాల మధ్య చిచ్చులు పెట్టమందా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, చిన్నపిల్లలని కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడమని చెప్పిందా? నిజంగా చెప్తున్నాను కదా, ఐ స్టాండ్ విత్ మై కమెంట్స్ అని చెప్పావు కదా, అదే స్టాండ్తోనే నువ్వు ఉండు. నీకెందుకు బాగా పడదో ఆ స్టాండ్తోనే అలాగే నుంచోబెట్టాలి. పిఠాపురం పోలీసులకి, ఆంధ్రప్రదేశ్ పోలీస్, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది ఒక స్ట్రైట్ ఆయన ఇచ్చినటువంటి ఒక సజెషన్ అనమాట. ఐ స్టాండ్ విత్ మై కమెంట్స్ అన్నాడు కాబట్టి ఆయన స్టాండింగ్తోనే ఎన్ని రోజులైతే పోలీస్ స్టేషన్లో, జైల్లో ఉంటాడో ఆ స్టాండింగ్ పొజిషన్తోనే ఆయన ఉంచాలి. ఇది ఆయన అభిమానులుగా, నా అభిమాన యూట్యూబర్ ప్రశ్న రావణ్ణి నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా. ఐ స్టాండ్ విత్ అన్నాడు కాబట్టి అదే స్టాండింగ్ పొజిషన్తోనే ఆయన్ని ఎన్ని రోజులైతే ఆంధ్రప్రదేశ్లో ఉంటాడో, అన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటాడో, జైల్లో ఉంటాడో, ఆ స్టాండింగ్ పొజిషన్తోనే ఉంచాలి అనేటువంటిది నా కోరిక, ఆయన అభిమానులుగా మా అందరి కోరిక.
మా అభిమాన యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ పుండాకోర్ ఇంకొకటి ఎవడైనా సరే వాడిని మాత్రం నుంచోబెట్టే మీరు ట్రీట్ చేయాలనేటువంటిది మా డిమాండ్. మీరు చూపించండి. ఇంకొకసారి ఆడవాళ్ళ జోలికి వెళితే, కులాల మతాల జోలికి వెళ్ళి కుట్రలు చేయాలని చూస్తే తాట తీస్తామనేటువంటి సంకేతాన్ని ఇప్పటికీ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఏంటో చూపించండి అంతే.